క్లాస్లో ఢిల్లీ సుల్తాన్స్ కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత నెక్స్ట్ లాజికల్ స్టెప్ మనము చూడాల్సింది ఏంటంటే, బిఫోర్ మొఘల్స్కి వెళ్ళే ముందు ఢిల్లీ సుల్తాన్స్కి మధ్యలో మనకి మత ఉద్యమాల గురించి, మత ఉద్యమాలు అనగా భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, సూఫీ ఉద్యమం, భక్తి ఉద్యమం అంటాం. వాటితో పాటు కొన్ని ప్రాంతీయ రాజ్యాల గురించి మనం చూసుకోవాలి. దెన్ మనం మొఘల్స్కి వెళ్ళొచ్చు. యా, సో అందరూ వచ్చేసినట్లుగా అండి. గుడ్ ఈవినింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. మనము మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఉన్నాము. మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనకి జనరల్గా మెడివల్ హిస్టరీలో మనం చూడాల్సినవి ఏముంటాయంటే, ప్రధానంగా ఢిల్లీ సుల్తాన్స్ అయిపోయాక మొఘల్స్ అనే టాపిక్ ఉంటుంది. కానీ ఢిల్లీ సుల్తాన్స్ నుంచి మొఘల్స్కి వెళ్ళే మధ్యలో మనం కొన్ని టాపిక్స్ని చూసుకోవాలి. మెయిన్గా 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మత ఉద్యమాలు, వాటినే మనము భక్తి, సూఫీ అని చెప్తాము. వాటితో పాటు ప్రాంతీయ రాజ్యాల గురించి చూసుకుంటాము, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ప్రాంతీయ రాజ్యాల్లో 2 ఇంపార్టెంట్ అయిన ప్రధానమైనవి ఉంటాయి. అవి ఏంటంటే విజయనగర ఎంపైర్, బహ్మనీ ఎంపైర్. సో మనకి విజయనగర ఎంపైర్, బహ్మనీ ఎంపైర్ సపరేట్గా చూసుకోవాలి. అవి కాకుండా వేరే ప్రాంతీయ రాజ్యాలు సపరేట్గా చూసుకోవాలి. మత ఉద్యమాలు అంటే భక్తి, సూఫీ సపరేట్గా చూసుకోవాలి. ఈ 3 మనం చూసుకున్న తర్వాత మెడివల్ ఇండియన్కి వెళ్ళొచ్చు, అంటే మొఘల్స్కి వెళ్ళొచ్చు. సో మనకి మొఘల్స్ వన్స్ కంప్లీట్ అయితే దెన్ మనం మోడర్న్కి వెళ్ళొచ్చు. యా, సో మనం దెన్ మోడర్న్కి వెళ్ళొచ్చు అండి. మోడర్న్లో మనం కూడా చూడాల్సినవి ఉంటున్నాయి. యాక్చువల్లీ ఆ టైం స్లాట్ నేను ప్లాన్ చేసుకుంటున్నా. సో మోస్ట్లీ చూస్తున్నా, అంటే మనకి జనరల్గా మీకు ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ టాపిక్ ఎవ్రీది కంప్లీట్ అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తున్నాం. సో మేబీ ఇన్ కేస్ ఒకవేళ కనుక మనకి హిస్టరీ అంటే ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ మనకు ఒకవేళ సబ్జెక్ట్ కొంచెం టైం సరిపోదు కావాలి అనుకుంటే లైక్ క్విజ్ తీసేసి కూడా ఆలోచిస్తున్నా. లైక్ నేను ఒకసారి అంతా ప్లాన్ చేసుకొని ఒకవేళ క్విజ్ బదులు కూడా క్లాస్ చెప్పుకుంటే బెటర్, సో దట్ సిలబస్ మనకి ఇంకా ఎక్స్ట్రాగా కవర్ చేయొచ్చు అనుకుంటే ఒకవేళ మేబీ ఈ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ కూడా క్విజ్ తీసేసి క్లాస్ పెట్టచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి మిగతా వేరైతే ఉన్నాయో అంటే సబ్జెక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి మనకి ఇబ్బంది ఉండదండి. ఆల్మోస్ట్ మనకి ఎకానమీ మనం అనుకున్న టైంకి అయిపోతుంది. సో ప్రాబ్లం లేదు, టైట్గా ఉండదు ఎకానమీకి. పాలిటీ ఆల్మోస్ట్ నిన్నే అనుకున్నాం మనకు చూడాల్సిన టాపిక్స్, అవన్నీ పైపైన టాపిక్స్ అయ్యాయి. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే సభ్యులు ఎవరు ఉంటారు, వాళ్ళ పదవీ కాలం జనరల్గానే ఉంటాయి. సో అది మనకి ఇబ్బంది లేదు. ఫిజికల్ జోగ్రఫీ మనం ఎట్లా చూస్తాము. సో మనకి రిమైనింగ్ ఏంది అంటే ఇండియన్ జోగ్రఫీ రిమైనింగ్, అది మనకి మిగిలిపోతుంది. అది మనం ఎప్పుడైనా ఒకవేళ వీలు చూసుకొని ఎప్పుడో తర్వాత చూసుకోవాల్సిందే. సో ఈ స్లాట్లో మనకి ఇండియన్ జోగ్రఫీ ఉండదు. నెక్స్ట్ మనకి హిస్టరీకి వచ్చేసరికి కూడా కొంచెం టైట్ ఉంటుంది. సో ఒకవేళ గనక మనకి లాస్ట్కి వచ్చేసరికి హిస్టరీ ఇన్ కేస్ ఓన్లీ హిస్టరీ పార్టే మనకి, ఎందుకంటే హిస్టరీ కొంచెం మనం ఎక్కువ మ్యాటర్ చదవాల్సి ఉంటుంది కాబట్టి హిస్టరీ వరకు ఇన్ కేస్ లాస్ట్ 15th వరకు అయిపోయేసరికి కూడా హిస్టరీ ఏమాత్రం అన్న పెండింగ్ ఉంటే ఒక 1 or 2 days ఓన్లీ హిస్టరీ చూసుకోవాలండి. అంటే మనం డైలీ మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్, ఒక 2 days మనం ఓన్లీ హిస్టరీ తీసుకోవాలి. ఎందుకంటే మోడర్న్ హిస్టరీకి దాదాపుగా 10 hours కావాల్సి వస్తుందండి. అంటే అట్లీస్ట్ మనకి ఒక డీసెంట్గా అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు ఒక 10 hours ఉంటుంది మోడర్న్ హిస్టరీకి. మనకి 15th వరకు చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్లీ హిస్టరీ 6 hours వస్తుంది. సో 6 hours లోపల మనమైతే 4 hours మనకి అట్లీస్ట్ మనకి ఇంకా మిడివల్ హిస్టరీకి ఇంకా మెయిన్గా 3 topics ఉన్నాయి. ఒకటి మత ఉద్యమకారులు, నెక్స్ట్ బహ్మనీ, ఇంకా విజయనగరం, 3 మొఘల్స్ ఉన్నాయి. సో ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత మనం మోడర్న్కి వెళ్ళాలి. మోడర్న్ మనకి అట్లీస్ట్ 10 గంటలు కావాలండి. సో ఇన్ కేస్ ఒకవేళ అప్పుడు మనకి ఒకవేళ ఉంటే 16th, 17th మనం ఆ 2 days ఓన్లీ హిస్టరీ చూసుకుంటాం. ఎందుకంటే మిగతా ఒక డీసెంట్ లెవెల్స్లో మనకి కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను ఒకసారి ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఒకసారి నేను ఇన్ఫామ్ చేస్తాను అండి. లైక్ ఛానల్ వరకు కూడా చెప్పాలి. సో నేను ఒకసారి ప్లాన్ చేసుకొని మీకు రేపటికల్లా కన్ఫర్మ్ చేయొచ్చు. సో దట్ మనకి డీసెంట్గా ఒక అవుట్లైన్ ఇవ్వచ్చు. 10 hours మనం కనుక మోడర్న్ హిస్టరీలో పెట్టగలిగితే దెన్ వీ కెన్ కవర్ ఇట్ కంఫర్టబుల్లీ.
అంటే మిగతావన్నీ మనకు కంఫర్టబుల్. ఓన్లీ హిస్టరీ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్లో మనం ఓన్లీ హిస్టరీ చూసుకోవచ్చు ఒక 2 రోజులు. ఓకే, సో మనం ఈరోజు హిస్టరీలో భాగంగా ఏం చూసాము? అరబ్స్ 712 ADలో ఫస్ట్ టైం మన ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత మొహమ్మద్ గజ్నీ, ఆ గజ్నీ తర్వాత గోరీ తర్వాత మనకి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ ఏర్పడింది. దాంతో మనకి ఇండియా లోపలికి ప్రవేశించింది ఏంటి అంటే ఇస్లాం మతం. ఆల్రెడీ ఇండియాలో ఉన్న రకరకాల మతాలు, ముఖ్యంగా హిందూ మతం, ప్రవేశించినటువంటి ఇస్లాం మతంతో రెండిటి మధ్యన రిలేషన్స్ వచ్చినాయి అన్నమాట. అంటే ఇస్లాము హిందూ రిలేషన్స్, ఆ మతాల మధ్యన రిలేషన్స్ రావడం వల్ల హిందూ మతంలో కొన్ని మార్పులు వచ్చినాయి, ఇస్లాం మతంలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు మనకి ఉద్యమాలుగా వచ్చినాయి అన్నమాట. దాన్నే మనం భక్తి ఉద్యమాలు అంటాం, మత ఉద్యమాలు అంటాం. సో మత ఉద్యమాలు ప్రధానంగా మనకి మంచి కోసమే జరిగాయి ఈ ఉద్యమాలు. అయితే ఈ మత ఉద్యమాలు మనం ప్రధానంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే హిందూ మతంలో జరిగిన ఉద్యమాలు ఏమిటి, నెక్స్ట్ ఇస్లాం మతంలో జరిగిన ఉద్యమాలు ఏంటి, నెక్స్ట్ సిక్ మతంలో జరిగిన ఉద్యమాలు ఏమిటి అనేది మనము చూసుకోవాలి. సో హిందూ మతంలో మనం ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం. ఇస్లాం అంటే దీన్నే మనము సూఫీ ఉద్యమం అంటాం, దీని గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాం. నెక్స్ట్ సిక్ ఉద్యమాలు చూసుకున్నట్లయితే మనకి దీనికి మొఘల్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి ఆఫ్టర్ మొఘల్స్, అంటే మనం మొఘల్స్ డీల్ చేసిన తర్వాత మనము సిక్స్ గురించి చదువుతాం. సో ఫస్ట్ అయితే ఈరోజు మనం హిందూ మతానికి సంబంధించి ఉద్యమాలు, ఇస్లాం మతం సూఫీ ఉద్యమాలు చూసుకుందాం. ఈ 2 చూసుకున్నాక మనకి టైం పెర్సిస్ట్ 3వది ఏం చూడాలి అంటే ప్రాంతీయ రాజ్యాల గురించి చూడాలి. నెక్స్ట్ ఒక కంప్లీట్ క్లాస్ మనం విజయనగర ప్లస్ బహ్మని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం ఈ టాపిక్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, ఏ డేట్ అంటే యాక్చువల్లీ ఏ డేట్ వరకు అవైలబుల్ అంటున్నారు నవీన్ గారు? మనకి ఛానల్ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే 15th అండి, June 15th కల్లా సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అన్నారు. సో మేబీ నేనైతే 17th ఆ టైం వరకు మోస్ట్లీ అవైలబుల్గా ఉండొచ్చండి. సో మన క్లాస్ కూడా 17th వరకు చూసుకుందాం. మోస్ట్లీ లాస్ట్ 2 days ఓన్లీ హిస్టరీనే చూసుకోవాల్సి వస్తుంది. సో దీస్ విల్ బి ద టైమ్స్ అండి. సో ఈ 3 ఉద్యమ అంటే మనం ఈరోజు క్లాస్లో అయితే హిందూ ఇస్లాం అనేది మనం చూసుకుందాం. సో ఫస్ట్ మనము హిందూ మత ఉద్యమాల గురించి మాట్లాడుకుందాం. అసలు మతం, రిలీజియన్ అంటే ఏంటి? మతం అంటే వే ఆఫ్ లైఫ్, ఏ విధంగా జీవించాలి అని తెలిపేదే మతం అన్నమాట, వే ఆఫ్ లైఫ్. సత్యగారు సార్ లైవ్ ప్రాబ్లం అంటే రికార్డెడ్ అయినా పర్లేదు, సబ్జెక్ట్ అంటే యాక్చువల్లీ మనం చాలా ఆలోచించాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ నాకు ఛానల్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాళ్ళు చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని 40 daysలో ఒక బ్రీఫ్ అవుట్లైన్ ఇవ్వండి సార్, సో దట్ ఎగ్జామ్స్కి వాళ్ళకి కంఫర్టబుల్ అయ్యిద్ది అన్నారు. నేను ఏంటంటే ఒక బ్రీఫ్ అవుట్లైన్ లాగే స్టార్ట్ చేశానండి. కాకపోతే మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించడం అవన్నీ దాంతో నేను చెప్పినంత చెప్పి మీకు డెప్త్గా చెప్పి ఎట్లా చదవాలో మీకు అంత క్లారిటీ ఇస్తే ఆ తర్వాత నుంచి మీరు స్ట్రాంగ్గా మీరు కంఫర్టబుల్ అవుతుంది అన్నట్టు నేను యాక్చువల్లీ డెప్త్ చెప్పుకుంటూ వచ్చే దాదాపుగా 100 days దాటిపోయిందండి ఆల్మోస్ట్. ఇది మనకి మార్చ్ స్టార్టింగ్లో అట్లా జరిగింది. సో వాళ్ళకన్నా ఛానల్ వాళ్ళకన్నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొన్ని డేస్ ఫిక్స్డ్ అన్నట్టు పెట్టుకుంటారు. సో ఆ రకంగా ఉంటుంది. సో మీరు ఇంకా అట్లా తీసేసేయండి. మనకి ఏంటంటే అయిన కాడికి మనం బాగా వెళ్దాం, క్లియర్గా చూసుకుందాం. ఇన్ కేస్ రిమైనింగ్ ఒక అవుట్లైన్ వచ్చాక మీరు చూసుకోగలుగుతారండి, అందులో కష్టంగా అన్నట్టు ఏముండదు. ఇన్ కేస్ జనరల్ స్టడీస్లో కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పుకోవాలి అన్నట్టు కూడా ఉండదండి. ప్లేలిస్ట్లోని వీడియోస్ ఆఫ్టర్ June 15 ఛానల్లో డిలీట్ చేస్తారా సార్ అని నాని గారు అడుగుతున్నారు. చేయరండి, అంటే ఇది యాక్చువల్లీ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగిందండి. సో అబ్సల్యూట్లీ June 15 తర్వాత మోస్ట్లీ అయితే డిలీట్ చేయమండి. అబ్సల్యూట్లీ మీకు ఎటువంటి మీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మీకు మీ జర్నీ ఈజీ అవ్వాలని చెప్పి నేను ఇది తీసుకున్నా. అంటే నేను ఈ మెయిన్గా తీసుకుంది కూడా ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే సంవాట్ ఈ ప్రిపరేషన్లో చాలా
కష్టంతో కూడి ఉంటుంటుంది, ఇబ్బందులు ఉంటాయి, ఆ జర్నీ మీకు సులభంగా అవ్వాలని చెప్పే. సో మోస్ట్లీ మీకు June 15 తర్వాత డిలీట్ అవ్వండి. ఎప్పటికీ మీరు ఉంటే ఎప్పుడన్నా మీరు మళ్ళీ కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంతమంది అంటారు ఫ్రీ అంటే సార్ మధ్యలో సూపర్ చాట్ జాయిన్ అట్లా అన్నారు కదా సార్, మనీ అడిగారు కదంటే అది కూడా క్లారిఫై చేస్తారండి. అది వాటి నుంచి నేను నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ తీసుకోలే. సో ఇన్ కేస్ ఎవరికైనా ఆ రకమైన ఒపీనియన్ ఉంటే 1 రూపీ కూడా దాని నుంచి తీసుకోలేదండి. అబ్సల్యూట్లీ అది మనకి వాళ్ళు చెప్పమన్నారు, నేను చెప్పాను అంతే తప్ప నేను అడిగింది కాదు. నేను దాని నుంచి ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయలేదండి, రూపాయి కూడా దాని నుంచి ఏం తీసుకోలేదు. సో మీరు మళ్ళీ సార్ మరి అప్పుడు అడిగారు కదా ఫ్రీ అని ఎట్లా అంటారు అన్నట్టు అట్లా తీసుకోకండి. ఓకే, సో రిలీజియన్ అసలు మతం అంటే ఏంటి, ఏ విధంగా జీవించాలి అని చెప్పేదే మనకి మతం అన్నమాట, వే ఆఫ్ లైఫ్. హిందూ మతం మనం చూసుకున్నట్లయితే హిందూలో భక్తి పైన ప్రాధాన్యత బాగా మిడివల్ ఇండియాలో ప్రారంభమయ్యింది. భక్తి అనే దానిపైన మనకి బాగా ప్రాధాన్యత వచ్చింది హిందూ మతంలో. సో ఇసలు ఈ భక్తి మనకి ఎగ్జామ్స్లో ఈ భక్తి అనే పదం మొట్టమొదటిగా మనకి ఏ గ్రంథంలో దొరుకుతుంది అంటాడు. మనకి కొన్ని బుక్స్లో ఏమంటాడంటే మధ్య భారతదేశ చరిత్రలో ఇస్లాం మతం రావడం వల్ల హిందూ మతంలో భక్తికి ప్రాధాన్యత పెరిగింది అంటాడు. కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే హిందూ మతంలో భక్తి అనేది ప్రాచీన యుగం వేదకాలం నుంచే ఉందండి. సో ప్రాచీన వేదకాలం నుంచే ఉంది. మనకి అప్పట్లో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో చాలా ఉపనిషత్తుల్లో భక్తి గురించి ప్రస్తావన ఉంది. అందుకనే ఎగ్జామ్స్లో ఆ పాయింట్ అడుగుతాడనమాట. మనకి భక్తి అనే పదం మొట్టమొదటిసారిగా ఏ ఉపనిషత్తులో కనిపిస్తుంది అంటాడు. సో గుర్తుపెట్టుకోండి, భక్తి అనే పదము ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏ ఉపనిషత్తులో కనబడుతుందంటే శ్వేతోపనిషద్ అనమాట. శ్వేతోపనిషద్. సో మొట్టమొదటిసారిగా భక్తి అనే పదం మనకి శ్వేతోపనిషత్తులో కనిపిస్తుంది. శ్వేతోపనిషద్లో కనిపిస్తుంది. భక్తి 2 రకాలండి. మనకి భక్తి అనేది 2 రకాలు. 2 టైప్స్ భక్తి. ఒకటి సద్గుణ భక్తి, 2 నిర్గుణ భక్తి. సద్గుణ భక్తి, నిర్గుణ భక్తి. సద్గుణ భక్తి అంటే ఏంటి? విగ్రహారాధన, అంటే విగ్రహాల్ని ఆరాధించడం. విగ్రహాలు ఆరాధించడం. నిర్గుణ భక్తి అంటే ఏంటి? ఇందులో విగ్రహారాధన ఉండదన్నమాట. దేవుడు ఉన్నాడు అంటారు నిర్గుణ భక్తి వాళ్ళు, కానీ విగ్రహారాధన ఉండదు. విగ్రహారాధన కరెక్ట్ కాదు, తప్పు అంటారు. సో భక్తి 2 మార్గాలు. ఒకటి సద్గుణ భక్తి, 2 నిర్గుణ భక్తి. సద్గుణ భక్తి విగ్రహారాధన ఉంటుంది, నిర్గుణ భక్తిలో విగ్రహారాధన ఉండదు. దేవుణ్ణి నమ్మరా మరి విగ్రహారాధన ఉండదు కాబట్టి అంటే దేవుణ్ణి నమ్ముతారండి, కాకపోతే విగ్రహారాధనని నమ్మరు. సో ఇది మనకి జనరల్గా భక్తి గురించి కావాల్సిన బ్రీఫ్ అండర్స్టాండింగ్ అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి మనకు క్లియర్గా టెక్స్ట్ అయితే ఉంటుందండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, టెక్స్ట్ చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళచ్చు. జాబ్ ఏమో కానీ బ్రహ్మాండమైన మేధస్సు వచ్చింది సార్, కాకపోతే దేవుడు కాన్సెప్ట్ మీద నమ్మకం తగ్గేలా ఉందంటున్నారు మ్యాజిక్ మూమెంట్స్ గారు. నో అండ్ యాక్చువల్లీ మనకి యూనివర్స్ ఎలా వచ్చింది అంటే మనం ఏమనుకున్నాం, అసలు భూమి ఉంది, ఆ భూమి సూర్యుడి నుంచి వచ్చింది, ఆ సూర్యుడు అనేవాడు ఒక స్టార్, అక్కడెక్కడో అంత వెళ్ళగలిగాం. లాస్ట్కి ఏమన్నాము, ఒక బిగ్ బ్యాంగ్ అయింది, దానివల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నారు. ఆ బిగ్ బ్యాంగ్ ఎలా ఏర్పడింది అంటే ఒక ఎనర్జీ ఉండేది, ఆ పదార్థాలు ఉండేవి, దాని నుంచి వచ్చింది అన్నాం. ఆ పదార్థంని ఏమన్నాం మనము, హిగ్స్ బోసాన్ మెటీరియల్ అన్నాము, హిగ్స్ బోసాన్ పార్టికల్ అన్నాం. అయితే ఆ హిగ్స్ బోసాన్ ఎట్లా వచ్చిందో సైంటిస్టులు కూడా ఇప్పటివరకు అయితే కనుక్కోలేకపోయారండి. సో దాన్ని అందుకనే గాడే తయారు చేసి ఉంటారేమో అని చెప్పి గాడ్ పార్టికల్ అన్నారన్నమాట. కాబట్టి మొత్తం శాస్త్రవేత్తలు ఇక్కడ వరకు అయితే వెళ్ళగలిగారు, కానీ అది ఎట్లా వచ్చిందో చెప్పలేరు. సో దాన్ని గాడ్ పార్టికల్ అన్నారు. కాబట్టి మనం సైన్స్లో ఇవన్నీ పాయింట్స్ చూస్తున్నామంటే దేవుడిపై నమ్మకం పోయేలా ఉంది అంటే అట్లా తీసుకోకండి. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఇది కనుక్కున్న వాళ్ళే గాడ్ పార్టికల్ అని పెట్టారండి దానికి.
అయినా ఇన్ కేస్ ఒక దేవుడిపైన నమ్మకం అనేది పర్సనల్ అయినప్పటికీ ఏంటంటే అందులో పాజిటివ్స్ కనుక తీసుకున్నట్లయితే బాగానే ఉంటుందండి. ఎందుకంటే రిలీజియన్లో రెండు ఉంటాయి, ఫంక్షన్, డిస్ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సోషియాలజీ, ఎంఏ సోషియాలజీ వాళ్ళు ఉంటే క్లియర్గా రిలీజియన్ అనే టాపిక్ క్లియర్గా చదువుతాం అనమాట. సో అందులో మనకి క్లియర్గా ఉంటుంది రిలీజియన్ చాలా పాజిటివ్స్ చేస్తుంది. సో చాలా పాజిటివ్స్ ఉంటాయండి రిలీజియన్లో, అంటే మంచిగా తీసుకుంటే. అది మనం మంచిగా తీసుకోలేకపోతే ఇట్ కెన్ లీడ్ టు కమ్యూనల్ రైట్స్ అనమాట. ఓకే, సో సద్గుణ నిర్గుణ అనే రెండు ఇవి ఉంటాయి కదా. ఓకే, సో మనం ఈ రకంగా చూద్దాం ఇప్పుడు ఉద్యమాలు ఒక్కొక్కటి. సో దీనికి సంబంధించి మీకు క్లియర్గా టెక్స్ట్ అయితే ఉంటుందండి. సో ఎటువంటి ఇబ్బంది మీకైతే ఉండదు. సో మనం టెక్స్ట్ను చూసుకుంటూ వెళ్దాం. మధ్యయుగ ప్రారంభంలో హిందూ, ముస్లిం మతాల్లో సమాంతరంగా రెండు మత ఉద్యమాలు జరిగాయి. అవి భక్తి, సూఫీ ఉద్యమాలు. ఈ రెండు ఉద్యమాలు సమాజంలో మూఢనమ్మకాలని ఖండించాయి. ఈ రెండు దేవుడి పట్ల భక్తికి తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రేమ, స్వేచ్ఛ ఈ రెండు ఉద్యమాల్లో ముఖ్య లక్షణాలు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ఉద్యమాలు దేవుడి పట్ల ప్రేమ, స్వేచ్ఛ వీటిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాయన్నమాట. సో ఈ ఉద్యమాలు అనేవి మంచి కోసమే జరిగాయని మనం తీసుకోవచ్చు మెడివల్ ఇండియాలో. భక్తి అంటే ఇష్టదైవంగా గాఢమైన అనురాగం. భక్తి ఉద్యమకారులు మూఢాచారాలు, కర్మలను ప్రతిఘటించారు. హిందువుల్లో ఈ భక్తి సిద్ధాంతం అతి ప్రాచీనమైంది. దీన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలో గమనించవచ్చును. భక్తి ఉద్యమం 15-16 శతాబ్దాల్లో ఉత్తర భారతదేశంలో శక్తివంతంగా మారింది. ఇస్లాం మత ప్రభావంతో అనేక మంది మతాచార్యులు దేవుడి ఏకత్వం, మానవ సౌభ్రతృత్వాన్ని ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు. ఇదే సమయంలో హిందూ మతంలో అనేక దురాచారాలు చోటు చేసుకున్నాయి. విగ్రహారాధన, అస్పృశ్యత, వర్ణభేదాలు, దురాచారాలు అధికమయ్యాయి. దీంతో చాలామంది హిందూ మత సంస్కారాన్ని కోరుకున్నారు. భక్తి ఉద్యమ గురువులు దేశ భాషల్లో సామాన్య జనానికి అర్థమయ్యే విధంగా దృష్టాంతాలతో కథలు బోధించారు. నిమ్న జాతులు ఉద్ధరణ కోసం వీరు వర్ణభేదాలను ఖండించారు. సో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు సమాజంలో ఒక మార్పు తీసుకొద్దాము, మతంలో ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, నెగిటివ్స్ ఉన్నాయో వాటిని తీద్దాము అని చెప్పి వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు భక్తి ఉద్యమంలో భాగంగా. భక్తి ఉద్యమం, సో భక్తి ఉద్యమం ముస్లిం పాలన వల్ల ప్రారంభమైంది అనేది నిజం కాదు. కొన్ని బుక్స్లో ముస్లిం పాలన వల్ల మొదలైంది అంటాడండి, కానీ అది యాక్చువల్లీ నిజం కాదు. భక్తి అనే భావన చాలా ప్రాచీనమైంది. ఆర్యుల కాలంలోనే ఉపనిషత్తులు, భాగవతం మొదలైన వాటికి పెద్దపీట వేశారు భక్తికి. ప్రాచీన యుగ చివరి దశాబ్దాల్లో అల్వార్లు, నయనార్లు భక్తి గొప్పదనాన్ని తెలియజేశారు. మళ్ళీ మధ్యయుగ ప్రారంభంలో శంకరాచార్యులు భక్తి ఉద్యమాన్ని దేశం నలువైపులా ప్రచారం చేశారు. తర్వాత ఎందరో భక్తి ఉద్యమకారులు వివిధ ప్రాంతాల్లో భక్తి ప్రాధాన్యతను వివరించారు. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. బేసికలీ ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ భక్తి మూమెంట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ఎవరెవరు ఒక్కొక్కరు ఉన్నారు భక్తి ఉద్యమకారులు చూద్దాం. భక్తి ఉద్యమకారులు, వీరిలో సుగుణ భక్తి, నిర్గుణ భక్తి అనే రెండు రకాలు భక్తిని ప్రోధించిన వారు ఉన్నారు. మొట్టమొదటిగా మనకి వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు భక్తి ఉద్యమకారులు అంటే శంకరాచార్యులు. మనకి ఈ భక్తి ఉద్యమకారుల్లో చాలా మంది ఉంటారండి. వాళ్ళ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక బ్రీఫ్ డీటెయిల్స్ చూస్తాం, ఎందుకంటే అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వాళ్ళ గురించి. మనం అవి చూస్తూ ఫస్ట్ హిందూ మతంలో ఉన్న వాళ్ళ గురించి చూస్తాం, ఆ తర్వాత ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళ గురించి కూడా చూస్తాం. ఒక్కొక్కరి గురించి కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది శంకరాచార్యులు అనమాట. సో శంకరాచార్యుల గురించి మనము ఇప్పుడు బ్రీఫ్గా పాయింట్స్ చూసుకుందాం. ఆది శంకరాచార్యులు అని అంటుంటారు కదండి, వినే ఉంటారు మీరు. సో ఇతనే అనమాట. ఓ సినిమా మూవీ కూడా ఉంటుంది తెలుగులో, శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు సంథింగ్. సో ఈ శంకరాచార్యులు అన్నతను ఎక్కడ వాడు అంటే కేరళలో పుట్టాడు. కేరళలో ఎక్కడ అంటే కల్లాడి అనే ప్రాంతంలో పుట్టాడు అనమాట. బోర్న్ ఎక్కడ? సో కల్లాడి ఇన్ కేరళ. మనకి శంకరాచార్యులు చాలా చిన్న వయసులోనే సన్యాసం వైపు వెళ్ళారండి. ఇతను గురువు ఎవరు అనేది అడుగుతాడు అప్పుడప్పుడు. సో ఇతను గురువు ఎవరు అంటే శంకరాచార్యుల యొక్క గురువు ఎవరు అంటే మనకి గోవిందాచార్యులు అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. గోవిందాచార్యులు
నెక్స్ట్ శంకరాచార్యులకు సంబంధించి అసలు ఈయన ఏం తత్వం బోధించాడు అనేది మనం చూసుకున్నట్లయితే అద్వైతం అంటాం. అద్వైతం అంటే ఏంటో చెప్తాను, కానీ ఫస్ట్ శంకరాచార్యులు బోధించింది ఏంటి అంటే తత్వం అద్వైతం అని గుర్తుపెట్టుకోండి. అద్వైతం, శంకరాచార్యులు బోధించింది అద్వైతం. నెక్స్ట్ అసలు అద్వైతం అంటే ఏంటంటే జనరల్గా ఈయన ఏమంటాడంటే అహం బ్రహ్మస్మి అంటాడండి. అహం అంటే నువ్వే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే దేవుడిని అనే కాన్సెప్ట్ అనమాట. సో ఇతను ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, రెండు ఒకటే అంటాడు. వేరు కాదు, రెండు ఒకటే, ఆత్మ పరమాత్మ ఒకటే. అంటే నీలో ఉన్న ఆత్మనే పరమాత్మ, అంటే నువ్వే దేవుడివి, నీలోనే బ్రహ్మ ఉన్నాడు, నీలోనే దేవుడు ఉన్నాడు. సో ఆత్మ పరమాత్మ వేరు కాదు, ఒకటే. ఇది ఒక పాయింట్ చెప్తాడు. రెండోది ఏమని చెప్తాడు, మొత్తం విశ్వం ఏదైతే ఉందో అదంతా మాయా అంటాడు. సో విశ్వం మొత్తం మాయ, అందులో నిజం లేదు. సో ఈ రెండు కలిపిన సిద్ధాంతాన్ని మనము అద్వైత సిద్ధాంతం అంటాం. అద్వైతాన్ని ఇచ్చింది, ప్రబోధించింది ఎవరు అంటే శంకరాచార్యులు. శంకరాచార్యులు ఓకే. సో విశ్వం అంతా మాయ అంటాడు. నెక్స్ట్ మనకి శంకరాచార్యుల గురించి ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇతను యాక్చువల్లీ శైవ భక్తుడండి, కాకపోతే వైష్ణవాన్ని కూడా బాగా ఆరాధించేవాడు. సో శైవం ప్లస్ వైష్ణవం అన్నమాట, ఇతను రెండింటిని ఆరాధించేవాడు. సో ఇతని అనుచరులనే శైవం ప్లస్ వైష్ణవం రెండు వీళ్ళు ఆరాధించేవారు. వాళ్ళనే స్మార్దులు అంటారనమాట. సో వాళ్ళనే, దీనికి అంతా టెక్స్ట్ ఉంటుందండి. నేను జస్ట్ ఇక్కడ మీకు ఒక ఐడియా ఇస్తున్నా. ఇవన్నీ పాయింట్స్ టెక్స్ట్ ఉంటే అవన్నీ మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక నేను అక్కడ మీకు క్లియర్గా చూపిస్తాం. ఇది జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం మీకు. సో ఈయన ఒక అనుచరులు శైవం ప్లస్ వైష్ణవ మతాన్ని ఆరాధించేవారు, వాళ్ళని స్మార్దులు అన్నట్టు అంటారనమాట. నెక్స్ట్ ఈయనకి కొన్ని బిరుదులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఆది గురు, రెండు జగద్గురు, మూడు ప్రచ్ఛన్న బుద్ధ. సో ఈ మూడు బిరుదులు మన ఆది శంకరాచార్యులకు ఉంటాయి. ఆది గురువు అని ఎందుకు అన్నారు అసలు ఈ ఆది శంకరాచార్యుల కంటే, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ అద్వైతం, ఈ తత్వం, అన్ని మతాలు ఒకటే అని చెప్పి ప్రబోధించింది ఫస్ట్ టైం కాబట్టి గురువు, ఇతను ఆది గురువు అంటాం. జగద్గురు అని ఎందుకు అంటామంటే ఈయన భారతదేశం అంతా సంచరిస్తూ మతము ఆ స్థానికంగా ఆచరించే అలవాట్లు ఉంటాయి కదండి, వాటితో అనుసరించి అందరికీ ఆమోగ్యమయ్యేలాగా చేశాడనమాట. అందుకని ఇతనికి మొత్తం భారతదేశం అంతా ఇతను గురువు. సో అందుకని ఇతని జగద్గురువు అంటాం. బాగా తెలివైనవాడు కాబట్టి ప్రచన్న బుద్ధ అని కూడా అంటాం. ఈ మూడు అతని బిరుదులు అనమాట. ఇతను చెప్పిన సూద అహం బ్రహ్మస్మి. నెక్స్ట్ ఈయన 4 మఠాలను ఏర్పాటు చేశాడు, 4 మఠాస్. ఎక్కడెక్కడ అంటే మనం చూస్తాం, నెక్స్ట్ ఆ ఇమేజ్ ఉంటుంది. బద్రీనాథ్లో, పూరిలో, మైసూర్లో, ద్వారకాలో 4 మఠాలను ఏర్పాటు చేస్తాడనమాట ఆదిశంకరాచార్య. సో ఇవి పాయింట్స్ అండి ఆదిశంకరాచార్య. ఇతను నెక్స్ట్ 3 గ్రంథాలు కూడా రాస్తాడు, వాటిని కూడా నోట్ చేసుకోండి. ఒకటి భజ గోవిందం, భజ గోవిందం. నెక్స్ట్ ఇతను వివేక చూరామణి అనే గ్రంథం కూడా రాస్తాడు. నెక్స్ట్ ఇతను సౌందర్య లహరి అనే గ్రంథం కూడా రాస్తాడు. సౌందర్య లహరి. సో ఈ 3 ఇతను రచించిన గ్రంథాలు. స్మార్దులు అంటే ఆది శంకరాచార్యుల యొక్క ఫాలోవర్స్, అనుచరుల్ని స్మార్దులు అంటాము. ఈయన 32 ఏళ్ళకే పాపం మరణిస్తాడనమాట. సో ఈయన గురించి మనం చూసుకుందాం టెక్స్ట్. శంకరాచార్యులు కేరళలోని కల్లాడిలో జన్మించారు. 8వ శతాబ్దానికి చెందినవారు. తండ్రి శివగురు అనమాట, అంటే నా ఫాదర్ శివగురు, తల్లి ఆర్యాంబ.
గురువు గోవిందపాదాచార్యులు. శంకరులు తన 8వ ఏటనే సన్యాసం స్వీకరించారు. శంకరుల సిద్ధాంతం అద్వైతం, అంటే ఉన్నది పరమాత్మ ఒక్కడే, ప్రపంచమంతా మాయ. అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారిని స్మార్దులు అంటారు. శంకరాచార్యులు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతకి వ్యాఖ్యానాలు రచించారు. శంకరాచార్యులు తన సిద్ధాంతాల ప్రచారం కోసం భారతదేశంలో 4 దిక్కుల్లో 4 మఠాలు స్థాపించారు. అవి ఎక్కడెక్కడ అంటే ఉత్తరంలో బద్రీనాథ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, దక్షిణంలో శృంగేరి కర్ణాటకలో, తూర్పులో పూరి ఒడిశాలో, పశ్చిమలో ద్వారక గుజరాత్లో. ఇక్కడ మీరు చూడొచ్చు 4 మఠాలు 4 దిక్కులలో ఆది శంకరాచార్యులు స్థాపించారు. సో ఇవి పాయింట్స్ రిగార్డింగ్ ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ మనకి రామానుజాచార్యులు. ఇతను తమిళనాడులోని శ్రీపెరుంబదూరులో జన్మించారు. బార్న్ ఎక్కడ అంటే తమిళనాడు శ్రీపెరుంబదూరు. టెక్స్ట్ ఉంటుందండి దీని అంతటికి, ఇక్కడ జస్ట్ మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఇతను గురువులు ఇద్దరు ఉంటారనమాట. ఇతను గురువులు ఎవరు అంటే యమున ముని మరియు వేద ప్రకాష్. యమున ముని అండ్ వేద ప్రకాష్ ఇతను గురువులు. నెక్స్ట్ ఇతను ప్రబోధించిన సిద్ధాంతం ఏంటంటే విశిష్టాద్వైత. అద్వైత రామానుజాచార్యులు. విశిష్టాద్వైత ఇచ్చింది రామానుజాచార్యులు అన్నమాట. సో విశిష్టాద్వైత ఏమంటాడంటే, ఆది శంకరాచార్యులు ఏమంటాడు, మనకి లోకమంతా మాయా అంటాడు. రామానుజాచార్యులు అంటాడు ఏంటంటే, నీకు నువ్వు అసలు ఎవరో తెలుసుకున్నంత వరకు లోకమంతా మాయ, నీకు నువ్వు ఎవరు అని తెలుసుకున్నప్పుడు ఆ మాయ అనేది వీడిపోతుంది అంటాడు. సో నువ్వు అప్పుడు ప్రకాశిస్తావు అంటాడు. దాన్ని అద్వైతం అంటాడు. సో ఇక్కడ మీరు ఈ సిద్ధాంతాలు యాక్చువల్లీ చాలా ఫిలాసఫికల్గా ఉంటాయండి, తత్వంతో కూడి ఉంటాయి. ఏం ప్రతిపాదిస్తాడు అవన్నీ పెద్దగా మనకు అవసరం ఉండదు. దానికోసం డీప్గా వెళ్తే అనవసరంగా అది కాంప్లికేట్ వెళ్ళినట్టు అవుతుంది. ఓన్లీ డైరెక్ట్గా పాయింట్ గుర్తు పెట్టేసుకోండి. విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు, తత్వాన్ని ఇచ్చింది ఎవరు అంటే రామానుజాచార్యులు అని. కాబట్టి రామానుజాచార్యులు ప్రతిపాదించింది ఏంటంటే విశిష్ట అద్వైతం. అతని గురువులు వారు. ఓకే, మనకి ఇతను తమిళనాడులో ఇతను ఉన్నప్పుడు అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు చోళులు అండి. ఆ చోళుల్లో కూడా రాజు ఎవరంటే కులోత్తుంగ చోళ ఉంటాడు. ఈ కులోత్తుంగ చోళ అనే అతను శైవ భక్తుడు అనమాట. ఈ రామానుజాచార్యులేమో వైష్ణవ మతానికి సంబంధించి ప్రచారం చేస్తాడు. దాంతో ఇతను నచ్చక ఈ రామానుజాచార్యుల్ని తమిళనాడు నుంచి పంపించేస్తాడు, బహిష్కరిస్తాడు. దాంతో ఈ రామానుజాచార్యులు దగ్గరలో ఉన్న హోయసాల దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుతాడండి. ఇవన్నీ టెక్స్ట్ ఉంటే నేను చూపిస్తా, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ మనము చెప్తున్నాం. సో హోయసాల దగ్గర అతను స్థాపిస్తాడు. ఇంగ్లీష్ తెలుగులో ఉంటుందండి, టెక్స్ట్ తెలుగులోనే ఉంటుంది. సో ఇది మనకి రామానుజాచార్యుల గురించి. ఇతని గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. తమిళనాడులో శ్రీపెరుంబదూరులో 1017లో జన్మిస్తారండి. 2017లో 100 years సెలబ్రేషన్స్ చేశారు అప్పుడు రామానుజాచార్యులు. సో 1137లో పరమపదించారు, అంటే మరణించారని. చాలా 120 years బతికాడు ఇతను. ఈయన సిద్ధాంతం విశిష్టాద్వైతం. బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం అనే వ్యాఖ్యాన గ్రంథం రచించారు. సో రామానుజాచార్యులు రచించిన గ్రంథం శ్రీభాష్యం. వేదాంత సారం, వేదాంత దీపం, భగత్ రత్నాకర, గీత భాష్యం తదితర గ్రంథాలను కూడా రాశారు. కులోత్తుంగుని ఆగ్రహం వల్ల చాళుక్య చోళ రాజ్యం వీడిచి హోయసాల రాజ్యానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది నింబార్కుడు గురించి అండి. నింబార్క అంటే వీళ్ళందరూ ఎవరంటే హిందూ మతంలో భక్తి ఉద్యమకారులు అనమాట. అంటే భక్తి ఉద్యమంలో వీళ్ళందరూ పాల్గొనేవారు. సో నింబార్క గురించి కూడా అన్నిటికీ టెక్స్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను కేవలం మీకు ఒక ఐడియా కోసమే ఫస్ట్ రాస్తుంటా. మనం ఇందాక ఏమని చూసుకున్నాం, రామానుజాచార్యులు ఉంటాడని చూసుకున్నాం కదా. రామానుజాచార్యుల యొక్క శిష్యుడు అనమాట నింబార్కుడు. సో రామానుజాచార్య యొక్క డిసైపుల్ ఇతను, అంటే శిష్యుడు. ఎవరు? ఈ నింబార్కుడు. ఈ నింబార్కుడు రాధా మరియు కృష్ణుడు, రాధా మాధవ్. సో మొట్టమొదటిసారిగా అసలు రాధా కృష్ణుని యొక్క ఆరాధన ఇతనే ప్రారంభించాడండి. సో రాధా మాధవ్ కల్ట్ అంటాం, అంటే ఆ యొక్క పద్ధతిని.
రాధా మాధవ్ యొక్క ఆరాధించే పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే నింబార్కుడు. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ద్వైత అద్వైతం. ద్వైత అద్వైతం అంటే ఇది బ్యాలెన్స్ అనమాట రెండిటికి. అంటే ఆది శంకరాచార్యుల అద్వైతాన్ని నమ్ముతుంది, ప్లస్ అద్వైత ప్లస్ మనకి విశిష్ట అద్వైత, ఈ రెండిటికి బ్యాలెన్సే ద్వైత అద్వైత. ద్వైత అద్వైత ఇచ్చింది ఎవరు అంటే నింబార్కుడు. టెక్స్ట్ నోట్ చేసుకుంటాం అంటున్నారు కృష్ణ గారు. అంటే మనకి ఈ వీడియో అయిపోయాక నోట్ చేసుకోండి, ఎందుకంటే మనం జస్ట్ వింటుండండి అంతే. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు నోట్ చేసుకోద్దండి టెక్స్ట్, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఓన్లీ వింటుండండి ఈ క్లాస్లో. టెక్స్ట్ నోట్ చేసుకోవడం కోసం మీరు ఏం చేయాలంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా పాజ్ పెట్టుకొని నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు టెక్స్ట్ నోట్ చేసుకున్నట్లయితే అనవసరంగా మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో నింబార్కుడు ద్వైతాద్వైతం అనమాట. నింబార్కుడు అంటే అందులో అద్వైతం ప్లస్ విశిష్టాద్వైతం ఆ రెండు కలిపి ఉన్న సిద్ధాంతాన్ని ద్వైతాద్వైతం అంటాం. సో ఇతని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ద్వైత అద్వైత సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ భేద సిద్ధాంతాన్ని రూపొందించింది నింబార్కుడు. రామానుజాచార్యుడికి సమకాలీకుడు, అతని శిష్యుడు కూడా అనమాట. నెక్స్ట్ మధ్వాచార్యుల గురించి మనం చూసుకోవాలి. ఈ మధ్వాచార్యులు కర్ణాటకలో ఉన్న ఉడిపిలో జన్మిస్తారు. ఉడిపి. నెక్స్ట్ బ్రహ్మసూత్రాస్ ఉంటాయి కదండి మనకి సంస్కృతంలో, బ్రహ్మసూత్రాలను ఉంటాయి. ఆ బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం అంటే కామెంటరీ కన్నడ భాషలో మొట్టమొదటిసారిగా రచించింది ఎవరు అంటే మధ్వాచార్యులు. సో బ్రహ్మసూత్రాస్ పైన వ్యాఖ్యానం కన్నడ భాషలో మొట్టమొదటిసారిగా రచించింది ఎవరు అంటాడు ఎగ్జామ్స్లో, మధ్వాచార్యులు అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమంటామంటే ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతం ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం అండి మధ్వాచార్యులు. కర్ణాటకలో జన్మించారు. ఈయన పూర్వనామం వాసుదేవుడు. సో మనకి మధ్వాచార్యులు పూర్వనామం ఏంటంటే వాసుదేవుడు అండి. నెక్స్ట్ శంకరులు రామానుజులు సిద్ధాంతాలకి భిన్నంగా ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఈ మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతం ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు అద్వైతం అండి. అద్వైతంకి ఆపోజిట్ ద్వైతం. అంటే అద్వైతంలో ఏమంటాడు శంకరాచార్యులు, నువ్వే దేవుడివి అంటాడు, అంటే ఆత్మ పరమాత్మ ఒకటే అంటాడు. ద్వైతలో మధ్వాచార్యులు ఏమంటాడు, ఆత్మ వేరు పరమాత్మ వేరు అంటాడు మనకి మధ్వాచార్యులు. పరమాత్మ అన్నిటికన్నా సుప్రీం, ఆత్మ అనేది కేవలం ఒక భాగం అనమాట. ఈ ఆత్మ ప్రపంచంలో ఉన్న అన్ని ఆత్మలు కలిస్తే అది పరమాత్మ, కానీ ఆత్మే పరమాత్మ కాదు అని వేరు అని చెప్తాడు. అంటే ఆపోజిట్ టు ఆది శంకరాచార్యస్ అద్వైతం మధ్వాచార్యులు ఇస్తాడనమాట. ఈయన సిద్ధాంతమే ద్వైత సిద్ధాంతం. సో ద్వైత సిద్ధాంతం ప్రకారం ఆత్మ పరమాత్మ వేరువేరుగా ఉంటాయి. ఇతను ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. నెక్స్ట్ మనం చూడాల్సింది వల్లభాచార్యుల గురించి. వల్లభాచార్య ఇతని యాక్చువల్ నేమ్ ఏంటంటే, ఇతని అసలు పేరు అచినిత భద్ర. సో ఈయన కృష్ణుడి భక్తి పైన బాగా ప్రచారం చేశాడండి. కృష్ణ భక్తి పైన బాగా ప్రచారం చేశాడు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఫిలాసఫీ తత్వం ఏంటంటే శుద్ధ అద్వైత. అంటే అద్వైతం మంచిదే, కానీ అది శుద్ధంగా ఉండాలి. అంటే నేనే దేవుణ్ణి అంటే బాగానే ఉంటుంది, ఎప్పుడు నేను శుద్ధంగా ఉంటే, అంటే నేను ప్యూర్గా ఉంటే, నేను ఎటువంటి కలుషితంగా లేకపోతే శుద్ధ అద్వైతం బాగుంటుంది. అందుకనే ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం తత్వం ఏంటి అంటే శుద్ధద్వైతం. అంటే అద్వైతంలో శుద్ధంగా ఉండాలి అని చెప్పి. సో ఇతను ప్రతిపాదించిన తత్వం శుద్ధద్వైత. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతాడండి, శుద్ధద్వైత తత్వాన్ని ప్రతిపాదించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటాడు. వల్లభాచార్యుడు అని మనం ఆన్సర్ చేయాలి. ఇతను ఏమంటాడంటే మనకు మోక్షం రావాలి అంటే, మోక్షం అంటే ఇంగ్లీష్లో సాల్వేషన్ అంటాం. మోక్షం రావాలంటే మనం దేవుడికి మిక్కిలి భక్తితో కూడి ఉండాలి. సో ఎక్స్ట్రీమ్ డివోషన్ టు గాడ్ ఉంటే, అంటే దేవుడి పట్ల మిక్కిలి భక్తితో కూడి ఉంటే మనకి మోక్షం వస్తుంది అంటాడు. ఈ మార్గాన్నే మనము పుష్టి మార్గం అంటాం.
పుష్టి మార్గం అంటే దేవుడి పట్ల మిక్కిలి ప్రేమతో మిక్కిలి భక్తితో ఉంటే మనకి మోక్షం వస్తుంది. ఆ మార్గంని పుష్టి మార్గం అంటాం. సో ఈ మార్గాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వల్లభాచార్యుడు అని మనం ఆన్సర్ చేయాలి. పుష్టి మార్గాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వల్లభాచార్యులు. క్రీస్తు శకం 1479లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వల్లభాచార్యులు గారు. ఈయన శుద్ధాద్వైతాన్ని ప్రతిపాదించారు. భక్తి మార్గాన్ని పుష్టి మార్గం అంటారు. ఈయన రాధాకృష్ణుల మధుర భక్తిని ప్రబోధించారు. శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికులు. సిద్ధాంతి రహస్యం, సుబోధిని తదితర గ్రంథాలను రచించారు. కృష్ణుణ్ణి శ్రీనాథ్జీ అనే పేరుతో పూజించారు. అంటే కృష్ణుణ్ణి శ్రీనాథ్ అనే పేరుతో పూజించారనమాట, శ్రీనాథ్జీ. ఈయన 1531 క్రీస్తు శకంలో పరమపదించారు, అంటే మరణించారు అని. సో ఈ పాయింట్స్ వల్లభాచార్యుల గురించి. నెక్స్ట్ సూర్దాస్ కూడా బాగానే ఫేమస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో సూర్దాస్కి అంటే చూడలేడనమాట, తను బ్లైండ్ సూర్దాస్. ఇతను కృష్ణ భక్తిని ప్రతిపాదించాడు. ఇతను ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథమే సూర్సాగర్. సో సూర్దాస్ రచించిన గ్రంథం సూర్సాగర్, ఈజీ టు రిమెంబర్. ఇతను 1479 to 1584, డేట్స్ అవసరం లేదండి, ఓన్లీ ఫర్ ఐడియా అంతే. సో ఇతను వల్లభాచార్యుడి యొక్క శిష్యుడు అనమాట, సూర్దాస్. సో మనం ఇక్కడ వల్లభాచార్యుడి గురించి చూసాం కదా, ఈయన శిష్యుడే అనమాట. ఎవరు? ఈ సూర్దాస్. సో సూర్దాస్ అనే అతను వల్లభాచార్య యొక్క డిసైపుల్ అంటే శిష్యుడు. సో ఇతను ఆగ్రా బేస్ అంటే యూపీలో ఉన్న ఆగ్రా కేంద్రంగా చేసుకొని ఇతను ప్రతిపాదించాడు. ఇతను అంధుడు అనమాట. అందుకనే ఇతన్ని ఏమంటామంటే ఆగ్రా అందకవిగా ఇతన్ని పేర్కొంటారు. బ్లైండ్ పోయెట్ ఆఫ్ ఆగ్రా. సో మనకి సూర్దాస్ రచించిన గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే సురసరావళి, మనం ఆల్రెడీ సూర్సాగర్ అనుకున్నాం. ఇంకా ఈ రెండు అండి, సురసరావళి, సూర్సాగర్, ఈ రెండు ఈయన రచించిన గ్రంథాలు. సూర్దాస్ చూసుకున్నట్లయితే 16th centuryకి చెందిన అతను. రాధాకృష్ణ భక్తిని అనుసరించారు. సూర్సరావళి, సాహిత్యరత్న, సూర్సాగర్ తదితర గ్రంథాలు రచించారు. కృష్ణుణ్ణి చిన్న కృష్ణుడిగా ఎక్కువగా ఆరాధించారు. అంధుడు, ఆగ్రా అందకవి అని ఈయనను పిలిచేవారు. వల్లభాచార్య శిష్యులను అష్టచివ కవులు అంటారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివి అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. ఎవరి యొక్క శిష్యులని అష్టచివ కవులు అంటారు? ABCD. వల్లభాచార్యుని యొక్క శిష్యుల్ని అష్టచివ కవులు అంటారు. ఆ అష్టచివ కవులు అందరిలోని సూర్దాస్ అనేవాడు అగ్రగణ్యుడిగా మనం చెప్పవచ్చును. సో సూర్దాస్ని మనము అగ్రగణ్యుడిగా చెప్పచ్చు ఆ వల్లభాచార్య శిష్యుల్లో. నెక్స్ట్ రామానంద. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు రామానందని. సో రామానంద కూడా రామానంద కూడా బాగా ఫేమస్ అండి. ఎందుకు అంటే ఈ భక్తి ఉద్యమాన్ని ఆల్మోస్ట్ డౌన్ టు ద సొసైటీ తీసుకెళ్ళిన అతను రామానంద అనమాట. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే జనరల్గా మనం ఫస్ట్లో చూసుకున్నటువంటి భక్తి మత ఉద్యమకారులందరూ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ప్రధానంగా ఉండేవారు. కానీ మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశం, అందులోనూ హిందీలో ప్రతిపాదించింది మొట్టమొదటిగా భక్తి ఉద్యమకారుడు ఎవరంటే రామానంద. సో ఇతను ఉత్తరప్రదేశ్కి చెందిన అతను. ఇతను హిందీలో భక్తి ఉద్యమం ప్రారంభించింది మొట్టమొదటిసారిగా ఈయన రామభక్తిని బాగా ప్రచురించాడు. హిందీలో ప్రచురించేవాడు. ఫస్ట్ టైం ఇతను అంటే యూపీ ఆ ప్రాంతాల ఉత్తర భారతదేశంలో నిమ్న కులాలు వారిని కూడా, లోవర్ క్యాస్ట్ని కూడా తన యొక్క డిసైపుల్స్గా, శిష్యులుగా పెట్టుకున్నాడు. అతని యొక్క శిష్యులు చాలామంది ఉంటాడు. ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే ఒక రైతు ధనా అని ఉంటాడు, ఒక బార్బర్ సేనా అని ఉంటాడు, ఒక చెప్పులు కుట్టే అతను ఉంటాడు రవిదాస్ అని, కబీర్ ఉంటాడు వీవర్ అనమాట, కుట్టే అతను. సో ఇవన్నీ అంటే మనకి నిమ్న కులాల నుంచి కూడా అప్పుడులో జనరల్గా
తక్కువ చూపు చూసేవారు. కానీ ఇతను మొట్టమొదటిసారిగా ఏంది అంటే అందరూ ఒకటే, ఆ భేదాలు ఉండకూడదు, వర్ణ భేదాలు ఉండకూడదు అని చెప్పి సో అందరినీ బాగా ఇతనైతే ఆదరించాడు. రామానంద భక్తి ఉద్యమకారుల్లో అగ్రగణ్యులు. ఈయన 15వ శతాబ్దంలో జీవించారు. క్రీస్తు శకం 1400లో జన్మించి 1470లో పరమపదించారు. ఉత్తర భారతదేశం మొదటి భక్తి ఉద్యమకారుడు. కుల మత భేదాలకు అతీతంగా వివిధ నిమ్న కులాల నుంచి ఎంతోమందిని శిష్యులుగా స్వీకరించారు. రామభక్తిని చాటారు. హిందీలో బోధనలు చేసి ప్రజలకు చేరువయ్యారు. ముస్లిం అయిన కబీర్, చెప్పులు కుట్టే కులానికి చెందిన రామ్దాస్, మంగళ కులానికి చెందిన సైన్దాస్, రైతైన ధన, ఇలా ఎన్నో వర్గాలకు చెందిన వారు రామానంద శిష్యుల్లో ఉన్నారు. సో ఇది మనకి రామానంద గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈయన శిష్యుల్ని అవధూతలు అంటారండి. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. రామానంద యొక్క శిష్యుల్ని అవధూతలు అంటారు. అవధూతలు. నెక్స్ట్ కబీర్. కబీర్ కూడా బాగా ఫేమస్. ఓకే, సంత్ కబీర్. సంత్ అంటే సెయింట్ కబీర్ అన్నట్టని. కబీర్ మనకి ఈయన యూపీలోని అలహాబాద్ ప్రయాగ దగ్గర జన్మిస్తాడు. ఈయన కూడా భక్తి ఉద్యమకారులు బాగా ప్రసిద్ధిగాంచిన ఒక సెయింట్. మొట్టమొదటిసారిగా ఈయన హిందూ ముస్లిం ఐక్యతని ప్రబోధించిన మొట్టమొదటి భక్తి ఉద్యమకారుడు ఎవరంటే కబీర్. కబీర్ ఎవరి శిష్యుడు అంటే ఇందాకే మనం చూసుకున్నాం, రామానంద్ శిష్యుడు. సో కబీర్ యొక్క గురువు ఎవరంటే రామానంద్. సో కబీర్ యొక్క గురువు రామానంద్. సో రామానంద్ యొక్క డిసైపుల్ అనమాట ఈ కబీర్ అన్నతను. ఇతనికి కబీర్కి రామానంద్తో పాటు ఇంకొక గురువు కూడా ఉంటాడండి. అతను ఒక సూఫీ సెయింట్ అనమాట. అతని పేరు పీర్ తక్వి. మనం ఢిల్లీ సుల్తాన్స్లో ఒక లోడీ వంశంలో సికిందర్ లోడీ అనుకున్నాం కదండి, ఆగ్రా నగర నిర్మాత అట్లా అని. ఆ సికిందర్ లోడీకి నచ్చదు మనోడు హిందూ ముస్లిం ఐక్యత ప్రబోధిస్తుంటాడు కాబట్టి, అందుకని చెప్పి ఆయన్ని చంపించేయడం జరుగుతుంది. సో సికిందర్ లోడీ ఆయన్ని చంపించేయడం జరుగుతుంది, ఎందుకంటే ఈయన హిందూ ముస్లిం ఐక్యతను ప్రతిపాదిస్తుంటాడు కాబట్టి. కబీర్ చెప్పే వాటిని దోహాస్ అంటారండి. మీరు జనరల్గా వింటుంటారు, కబీర్ నువ్వు ఎల్లుండి చేయాల్సింది రేపు చేయాల్సింది ఈరోజు చేయాల్సింది ఇప్పుడు చేయట్లా అంటుంటాడు కాబట్టి అవన్నీ వాటిని దోహాస్ అంటాం. సో కబీర్ యొక్క బోధనల్ని మనము దోహాస్ అని అంటాము. ఈ దోహాస్ అన్నీ కలిపి ఒక గ్రంథంగా చేయబడిందండి. ఆ గ్రంథంనే బీజక్స్ అంటాం. ఇవన్నీ పాయింట్స్ అక్కడ ఉంటాయి టెక్స్ట్లో, ఐడియా కోసం చెప్తున్నా. సో ఈ దోహాస్ అన్నిటినీ కంపైల్ చేసి ఒక గ్రంథం రూపంలో తెచ్చిన దాన్ని బిజక్స్ అంటాం అన్నమాట. కబీర్ యొక్క అనుచరుల్ని కబీర్ పంతీస్ అంటాం. కబీర్ యొక్క అనుచరుల్ని కబీర్ పంతీస్ అని అంటాము. కబీర్ 1440-1580 మధ్యకాలంలో జీవించారు. బ్రాహ్మణ వితంతువు. ఈయన యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ అయితే పుట్టింది బ్రాహ్మణ వితంతువుకు పుట్టారు, కానీ పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలో పెరుగుతాడండి. అందుకని ఈయన హిందూ ముస్లిం యూనిటీ బాగా ఎక్కువగా ప్రచారం చేస్తాడనమాట. సో బ్రాహ్మణ వితంతువుకు జన్మించిన ముస్లిం నేత పని వారి ఇంట్లో పెరిగారు. రామభక్తని ప్రబోధించడమే కాకుండా హిందూ ముస్లిం ఐక్యతకు కూడా కృషి చేశారు. సమాజంలోని మూఢాచారాలను చతురతతో చిన్న చిన్న పద్యాలతో వివరించారు. వాటిని దోహాలు అంటారు. కబీర్ దోహాలను బిజక అనే పేరుతో సంకలనం చేశారు. కబీర్ ఢిల్లీ సుల్తానత్ను పరిపాలించిన సికిందర్ లోడీకి సమకాలికుడు. కబీర్ యొక్క భార్య పేరు లోయ, కుమారుడు పేరు కమల్. కబీర్ మరణాంతరం ఆయన ముస్లిం శిష్యులు మఘర్ శాఖగా ఏర్పడ్డారు. ముస్లిమ్స్లో కూడా ఎట్లాగైతే హిందువుల్లో కూడా చాలా శాఖలుగా ఉంటాయి, ముస్లిం మతంలో కూడా చాలా శాఖలుగా ఉంటాయి. ఎవరైతే ముస్లిం మతంలో కబీర్ యొక్క శిష్యులుగా ఉన్నారో వాళ్ళు మఘర్ శాఖగా ఏర్పడ్డారనమాట. నెక్స్ట్ దాదూ దయాల్. మనకి భక్తి ఉద్యమకారులు దాదూ దయాల్ కూడా ఒక అతను ఉంటాడు. బేసికలీ గుజరాత్ ఏరియా అండి, మనకి వెస్టర్న్ అనమాట. గుజరాత్ ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు దాదూ దయాల్. ఈయన
అహ్మదాబాద్లో జన్మిస్తాడు. ఈయన నిర్గుణ భక్తిని ప్రబోధిస్తాడు. నిర్గుణ భక్తి. ఈయన ప్రబోధించినవన్నీ సంగ్రహించారండి ఒక గ్రంథం రూపంలో. ఆ గ్రంథాన్ని, ఈయన యొక్క ప్రబోధాలన్నీ సంగ్రహించిన వాటిని మనము దాదు దయారం కి బాణి అంటాం. దాదు దయారం కి బాణి. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రహ్మర్షి ఆచార్య శ్రీ దాదు దయాల్జీ. దాదు దయాల్ కబీర్ శిష్యుల్లో ముఖ్యుడండి ఇతను. అంటే కబీర్ ఇందాక చూసాం కదా, ఆయన శిష్యులు ఉంటారు కదా, ఆయన శిష్యుల్లో ముఖ్యుడు అనమాట దాదు దయాల్. 1544లో అహ్మదాబాద్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1603లో పరమపదించారు. సమాజంలో ఉన్న వివిధ నమ్మకాలను ఒకే సిద్ధాంతంగా మార్చడానికి బ్రహ్మ సాంప్రదాయం లేదా పరబ్రహ్మ సాంప్రదాయం అనే విధానాన్ని సృష్టించారు. ఇతరుల బోధనలన్నింటినీ సేకరించిన మొదటి వ్యక్తి. మనకి గుజరాత్లో దాదు అంటే అన్న, దయాల్ అంటే జాలి అనే అర్థం అనమాట. సో ఆ అర్థం వస్తుంది ఈయన పేరు, అన్న యొక్క జాలి అట్లని. నెక్స్ట్ మళ్ళీ ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చైతన్యం. అంటే వీళ్ళ గురించి మనకి ఏంటంటే జస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఎగ్జామ్స్లో కూడా వీళ్ళ గురించి బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఉంటే మనం ఆప్షన్స్ ఈజీగా గుర్తుపట్టేలాగే ఉంటాయండి ఆప్షన్స్ ఇచ్చేవి కూడా. కాబట్టి బ్రీఫ్గా ఒక్కొక్కరి గురించి ఒక 2-3 పాయింట్స్ పెట్టుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువ పెట్టుకున్నా ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజ్ అయిపోతాం అనవసరంగా. సో చైతన్య అనగానే బెంగాల్ అతనని గుర్తుకు రావాలి. సో ఈయన బెంగాల్కి చెందిన బాగా ప్రసిద్ధిగాంచిన భక్తి ఉద్యమకారుడు. ఈయన జననం ఎక్కడ అంటే బెంగాల్లోని నవద్వీపం దగ్గర. నవద్వీపం బెంగాల్. ఈయన గురువు ఎవరు అంటే కేశవ భారతి. కేశవానంద భారతి కాదండి, కేశవ భారతి. ఇతని యొక్క ఇంకొక పేరు ఏంటంటే విశ్వాంబర. సో బెంగాల్, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో వైష్ణవ మతం ప్రబోధించింది మొట్టమొదటిసారిగా చైతన్యుడేనండి. సో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో వైష్ణవ మతాన్ని ప్రబోధించింది మొట్టమొదటిగా ఎవరు అంటే చైతన్యుడు. ఇక్కడ మీరు చైతన్య ఇమేజ్లో చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో పూరి టెంపుల్ మీకు కనబడుతుంది. ఎందుకంటే ఈయన పూరి దేవాలయం, పూరిని ప్రధాన కేంద్రంగా చేసుకొని అతను ప్రబోధనలు చేసేవాడు అనమాట. సో ఈయన కార్యక్రమాలన్నిటికీ కేంద్రంగా పూరి నగరం ఉండేది. ఇది చైతన్యుడు. క్రీస్తు శకం 1486లో బెంగాల్లోని నవద్వీపంలో జన్మించారు. విశ్వాంబర అనేది ఇతని పూర్వనామం. భక్తి ఉద్యమకారులందరిలోని విశిష్టుడు. శచి జగన్నాథ మిశ్రా ఇతని తల్లిదండ్రులు. అంటే ఇతని పేరెంట్స్ పేరు, నాన్న పేరు జగన్నాథ్ మిశ్రా, అమ్మ పేరు శచి. ఈయన కాదండి, ఈయన మా తాత కాదు. మీ తాత సార్ అన్నట్టు ఏమైనా కనిపిస్తుందేమో. ఈయన తన చదువుని పూర్తి చేసిన తర్వాత విద్యాసాగరుడు అని ప్రజలు పిలిచేవారు. ఈశ్వరపురి అనే గురువు ద్వారా సన్యాసం స్వీకరించారు. పూరిలో నివసించారు. ఇక్కడే క్రీస్తు శకం 1533లో పరమపదించారు. ఈయన మరణాంతరం శిష్యులు గౌడ వైష్ణవ శాఖగా ఏర్పడ్డారండి. ఇది ఇంపార్టెంట్. మనకి ఈ చైతన్యుడు మరణించిన తర్వాత తన శిష్యులు ఉంటారు కదండి, వాళ్ళు గౌడ వైష్ణవ అంటే వైష్ణవ మతంలో ఒక శాఖ. సో వాళ్ళని గౌడ వైష్ణవ శాఖ అన్నట్టు అంటాము. లేదా వీళ్ళని గుడియ వైష్ణవ మతం అని కూడా అంటారు. గుడియ వైష్ణవిజం అని కూడా అంటారనమాట. సో వాళ్ళ శిష్యులు. సో ఎగ్జామ్స్లో తిప్పి అడుగుతుంటాడు, ఎవరి అంటే ఏ భక్తి ఉద్యమకారుడు మరణాంతరం తర్వాత ఆ శిష్యులు గౌడ వైష్ణవ శాఖగా ఏర్పడ్డారు. ABCD ఎగ్జామ్లో అందరూ ఒకేలా కనిపిస్తుంది. చైతన్య, నెక్స్ట్ మనకి వల్లభాచార్య, ప్రతి ఒక్కరు పాయింట్స్ ఒకేలాగా ఉంటుంది. వల్లభాచార్య అనుకుంటా అనిపిస్తుంది. వల్లభాచార్య కాదు, అరే ఇది అనుకుంటా, దాదు దయాల్ అనుకుంటా అనిపిస్తుంది. వైష్ణవ మతం అనగానే రామానుజాచార్యులు అంటారు కదా, రామానుజాచార్యులా అనిపిస్తుంది. అందుకనే సింపుల్గా 2-3 పాయింట్స్ పెట్టుకోండి, ఎక్కువ వద్దు. చైతన్య అనమాట. సో చైతన్య యొక్క శిష్యులు గౌడ వైష్ణవ శాఖగా ఏర్పడ్డారు అనే పాయింట్ నోట్ చేసుకోవాలి. చైతన్య గీతాలు బాగా ఫేమస్ అండి. చైతన్య గీతాలు ఇతను బేసికలీ సంగీతం ద్వారా భక్తిని మనం ఎన్హాన్స్ చేయొచ్చు అని చెప్తాడు. సో చైతన్య గీతాలు బాగా ఫేమస్.
నెక్స్ట్ మీరాబాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క జెమ్స్ అనమాట వీళ్ళంతా. సో మీరాబాయి చూసుకున్నట్లయితే ఈవిడ భక్తి ఉద్యమకారులో మొట్టమొదటి మహిళ అనమాట. సో బేసికలీ తిను రాజస్థాన్లో జన్మిస్తుంది. యువరాన్ అనమాట. వీళ్ళ నాన్నగారు రాజు, సిసోడియా వంశానికి చెందిన రాజు. పక్కనే మేవాడు రాజు అయినటువంటి భోజరాజుకి ఇచ్చి వివాహం చేస్తారు మన మీరాబాయిని. అయితే అకాలంగా భోజరాజు మరణిస్తాడు. ఆ తర్వాత మీరాబాయి ఒంటరిగానే ఉంటుంది. కృష్ణుడి పైన భక్తి అనేది పెంపొందించుకొని కృష్ణ భక్తితోనే జీవితాన్ని గడిపేస్తుంది మీరాబాయి. సో ఈవిడ మనకి భజనలు అనేది ప్రారంభించిందండి. భక్తి మూమెంట్లో భజనలు ఈవిడ ప్రారంభించింది, భజన్స్. మీరాబాయి 1498 to 1557 మధ్య జీవించింది. ఈమె ఓ రాజ్పుత్ర యువరాణి, మేవార్కు పాలించిన రతన్ సింగ్ కుమార్తె. ఈమెకు రాణా సంగ్రామ సింహ పెద్ద కుమారుడైన భోజరాజుతో 1516లో వివాహం జరిగింది. భర్త అకాల మరణం తర్వాత కృష్ణుణ్ణి మధుర భక్తితో ఆరాధించింది. ఈమె బ్రిడ్జ్ భాష, అంటే రాజస్థాన్లో భాష మాట్లాడతారండి, బ్రిడ్జ్ భాష. వీళ్ళంతా రాజస్థాన్కి చెందినవిడ ఈవిడ. సో బ్రిడ్జ్ భాష, గుజరాతీ, రాజస్థానీ తదితర భాషల్లో ఎన్నో పద్యాలు రచించింది మీరాబాయి. నెక్స్ట్ తులసీదాస్. తులసీదాస్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే రామచరిత్ర మానస్ గుర్తొస్తుంది. సో తులసీదాస్ అక్బర్ సమకాలికుడుగా మనం చెప్పుకోవచ్చు. అతని యొక్క బాగా ఫేమస్ అయిన రచన ఏంటి అంటే రామచరిత్ర మానస్. రామచరిత్ర మానస్ మీకు ఉంటుంది కదా, చాలా ఫేమస్. అది మీకు నార్మల్గా మీరు వినే ఉంటుంటారు ఎప్పుడన్నా. సో ఈయన వారణాసిలో జన్మిస్తాడండి తులసీదాస్. హనుమాన్ చాలీసాను కూడా రచిస్తాడు తులసీదాస్. హనుమాన్ చాలీసా మీరు చాలాసార్లు విని ఉంటారు, చాలా ఫేమస్ అది కూడా. ఇతని ప్రభావం అక్బర్ పైన బాగా ఉంటుందండి. ఇతని ప్రభావం అక్బర్ పైన బాగా ఉంటుంది. అందుకని ఇతని ప్రభావం చేతనే అక్బర్ ఏం చేస్తాడంటే కొన్ని తన నాణ్యాల పైన సీతారాముల యొక్క వెండి, అంటే ఆ సీతారాముల బొమ్మ ఉన్న వెండి నాణ్యాలను కూడా అక్బర్ జారీ చేస్తాడు ఇతని ప్రభావంతోనే. ఈయన క్రీస్తు శకం 1532 to 1623 మధ్యకాలంలో జీవించారు. రామభక్తిని ప్రబోధించారు. రామచరిత్ర మానస్ అనే ప్రముఖ గ్రంథంతో పాటు గీతావళి, కవితావళి, వినయపత్రిక తదితరులు ఈయన రచనలు. ఈయన అక్బర్ సమకాలికుడు అనమాట. నెక్స్ట్ జ్ఞాన్దేవ్. ఈయన మహారాష్ట్రకి చెందిన అతను అండి. జ్ఞాన్దేవ్ మహారాష్ట్రకి చెందిన అతను. మహారాష్ట్ర. ఈ జ్ఞాన్దేవ్ ఏం చేశాడంటే మనకి భగవద్గీత పైన వ్యాఖ్యానం, కామెంటరీ రాశాడండి మరాఠాలో. భగవద్గీత పైన ఈయన ఒక వ్యాఖ్యానం రాస్తాడు. ఆ వ్యాఖ్యానం పేరే మనము జ్ఞానేశ్వరి అంటాము. జ్ఞానేశ్వరి. ఈ జ్ఞానేశ్వరినే మరాఠా యొక్క భగవద్గీతగా చెప్తారనమాట. సో జ్ఞానేశ్వరిని మరాఠా భగవద్గీతగా చెప్తారు. జ్ఞాన్దేవ్ మహారాష్ట్రకు చెందిన భక్తి ఉద్యమకారుడు. 13వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడు జ్ఞాన్దేవ్. విఠలుని భక్తుడు అనమాట. విఠల దేవుడు ఉంటాడు కానీ విఠల స్వామి, విఠలుని భక్తుడు. భగవద్గీతపై జ్ఞానేశ్వరి పేరుతో మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాశారు. అమృతానుభవ, చెంగదేవ ప్రశస్తి అనే ఇతర గ్రంథాలు కూడా ఇతను రచించారు. సో ఇతను ఇంకా 2 గ్రంథాలు ఉన్నాయండి ఇతని రచనలు, గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎక్కడో దగ్గర అడుగుతుంటాడు. అమృతానుభవ గుర్తుపెట్టుకోండి, ఏదో టిక్ పెట్టి. ఇతను అమృతాన్ని తాగుతాడు, అందుకే జ్ఞానం వచ్చింది. అమృతం తాగి జ్ఞానదేవుడికి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో అమృతానుభవ అనే గ్రంథం రచించాడు. చెంగదేవ ప్రశస్తి అనే ఇతర గ్రంథాలు కూడా రచించారు. వర్ణ వ్యవస్థ, మూఢాచారాలను ఖండించాడు జ్ఞానదేవుడు. నెక్స్ట్ నామదేవుడు. ఇతను కూడా మనకి మహారాష్ట్రకి చెందిన భక్తి ఉద్యమకారుడే. ఇతను బేసికలీ టైలర్ అండి. అంటే ఇతను చేసిన పని ఏంటంటే టైలర్ అనమాట.
ఇతను ముందు ఒక బందీగా డెకాయిట్గా ఉండేవాడు అనమాట, బందిపోటుగా. దాని తర్వాత టైలర్గా ఉన్నాడు, దాని తర్వాత ఒక భక్తి ఉద్యమకారుడుగా అయ్యాడు. సో ఇతను మరాఠాస్ అంతా ఏకంగా ఉండాలి అని చెప్పి బాగా ప్రతిపాదించాడు నామదేవుడు. 14వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడు నామదేవుడు పండరీపురం కేంద్రంగా భక్తిని ప్రబోధించారు. విఠోబాకేశ్వర అనే గురువు నుంచి సన్యాస దీక్ష తీసుకున్నారు. సో నామదేవుడికి సన్యాస దీక్ష ఇచ్చింది ఎవరు అంటే విఠోబాకేశ్వర. మరాఠీ భాషలో ఎన్నో పద్యాలు రాయడమే కాకుండా పరకాటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. నామదేవుడి రచనలను మనము అభంగములు అంటాం. సో నామదేవుడి రచనలు అభంగములు అంటాం. ఇవన్నీ ఎగ్జామ్స్లో మరి అడుగుతున్నాడండి, ఏంటి సార్ ఇది ఇట్లా ఉందంటే ఈ టాపికే అట్లా ఉంటుంది. సో అట్లా ఉంటుంది కాబట్టి మనం అట్లా ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఇంక ఈ టాపిక్ మనకి ఏంటంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, మన అల్టిమేట్లీ ఏమైందంటే ఎగ్జామ్స్లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయగలగాలి. కాబట్టి ఇవి అడుగుతున్నాడు కాబట్టి మరి వీటిని చూసుకోవాలండి ఒకసారి. కాబట్టి వీటిని రిపీటెడ్గా చదువుతుండండి, వీటిపైన బిట్స్ సాల్వ్ చేయండి టాపిక్స్ పైన, అప్పుడు ఇంకాస్త ఈజీ అవుతుంటుంది అనమాట. ఓహో ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిట్ చూసారనుకోండి, నామదేవుడిని రచనలు ఏమని అంటారు, ఏబిసిడి, అభంగంలో నాకు ఆప్షన్ ఉంటుంది, ఓకే అభంగములు, అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి మనకి భక్తి ఉద్యమాలు అయితే కంప్లీట్ అయినాయి. మనం ఏమనుకున్నాం, భక్తి ఉద్యమాలు అనేది కేవలం హిందూ మతంలోనే కాదు, హిందూ, ఇస్లాం, సిక్ మతం మూడిట్లో మనకి రిఫార్మ్స్ వచ్చినాయి. మనం హిందూ, ఇస్లాం చదువుకుంటాం, సిక్ మతాన్ని మనము మొఘల్స్ తర్వాత చదువుకుంటాం అనుకున్నాం. సో హిందూ మనం ఈ విధంగా చూసాము. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇప్పుడు ఇస్లాం మతం. సార్ హిందూ మతంకి నిద్ర వచ్చేసింది, ఇస్లాం మతంకి కోమాకి వెళ్ళిపోతామా అంటారేమో, మరి ఇంక తప్పదండి, టాపిక్కే అంతనమాట. సో ఇప్పుడు మనం ఇస్లాం మతంలో ఉద్యమం చూద్దాం. ఇస్లాం మతంలో మధ్య భారతదేశ చరిత్రలో జరిగిన ఉద్యమాన్ని మనము సూఫీ ఉద్యమం అంటాం. సూఫీ ఉద్యమం, సూఫీ మూమెంట్. దీనికి కూడా టెక్స్ట్ ఉంటుందండి వరి ఒకరు. ఇక్కడ మీకు జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం నేను మామూలుగా చెప్తుంటా, తర్వాత మనం టెక్స్ట్ చూస్తుంటాం అన్నమాట. సో ఇస్లాం మతంలో వచ్చిన ఉద్యమమే సూఫీ ఉద్యమం. అసలు ఈ సూఫీ అనే పదానికి అర్థం ఏంటో మనం చూసుకున్నట్లయితే ఇది సూఫ్ అనే పదం నుంచి వచ్చింది. అసలు సూఫ్ అంటే ఏంటి, వూల్ లేదా నాలెడ్జ్, జ్ఞానం అని మనం అనుకోవచ్చు. వూలి ఉంటుంది, వూల్ లేదా నాలెడ్జ్ అని మనం చెప్పచ్చు. ఏంటి ఈ సూఫ్ అనే పదం యొక్క అర్థం. ఎందుకు మరి దీన్ని సూఫీ ఉద్యమం అంటామంటే, ఎవరైతే ఇస్లాం మతంలో జనరల్గా మనకి వూల్ బట్టలు వేసుకుంటూ, వూల్ అంటే జనరల్గా చాలా సింపుల్గా జీవించడం అండి. అప్పుడులో వూల్ బట్టలు వేసుకోవడం అంటే చాలా సింపుల్గా జీవించడం అనమాట. సో వూల్ బట్టలు వేసుకుంటూ వాళ్ళు కొంచెం జ్ఞానాన్ని పొంది, జ్ఞానోదయం వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని ప్రబోధిస్తుంటారో వాళ్ళని మనము సూఫీ ఉద్యమకారులు అని అంటాము. సో ఆ పక్కడి నుంచి వచ్చిందనమాట మనకి సూఫీ ఉద్యమం అనే వర్డ్. సూఫ్ అంటే అర్థం వూల్, సింప్లిసిటీని మనకు అది డినోట్ చేస్తుంది. మనకు అసలు ఈ సూఫీ ఉద్యమంలో ప్రధానంగా ఉండే థీమ్ ఏంటి సార్, అసలు ఏంటి ప్రధానంగా ఈ ప్రిన్సిపల్ దేని మీద, అసలు ప్రధానంగా ఇది ప్రతిబోధించేది ఏంటి అంటే మనకి ఒక సిద్ధాంతం. ఏ విధంగా అయితే భక్తి మూమెంట్ అనేది భక్తి అనే దాంతో లింక్ అయి ఉందో, భక్తి కూడా ప్రేమ, స్వేచ్ఛ అనే రెండు వాటితో ఉన్నాయో, మనకి సూఫీ మూమెంట్ కూడా ప్రధానంగా థీమ్ ఏంటి అంటే వహదత్ ఉల్ వజూద్. సార్ అక్కడ అట్లీస్ట్ పదాలన్నా అర్థమయ్యేవి, ఇక్కడ ఈ పదాలు కూడా అర్థం అవ్వట్లేదు సార్ అంటే మరి అట్లా ఉంటుందండి మరి సబ్జెక్ట్. పదాలు ఏముంది, రిపీటెడ్గా 4-5 సార్లు అనుకుంటే అవే గుర్తుంటాయి. వహదత్ ఉల్ వజూద్, వహదత్ ఉల్ వజూద్ అనుకోవాలన్నమాట. 5 సార్లు సరిపోద్దండి, మరొక 50 సార్లు అన్నారు అనుకోండి ఇది తెలుగు మర్చిపోతారు. ఇంకా ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నాం అంటే వహదత్ అంటారు. అప్పుడు వాడికి అర్థం కాదు ఏమైంది అతనికి అని. ఏంటయ్యా తిన్నావా అంట, వహదత్ ఉల్ వజూద్ అన్నారు అనుకోండి, అయ్యో పాపం మా వాడికి అందుకే ఎక్కువ చదవద్దు అన్నాను అనుకుంటారు. సో వహదత్ ఉల్ వజూద్ అనేది సిద్ధాంతం. అసలు ఈ వహదత్ ఉల్ వజూద్ అంటే ఏంటి అంటే దేవుడంతా ఒక్కడే,
యూనిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతంని ప్రతిపాదించేదే వహదత్ ఉల్ వజూద్. ఈ వహదత్ ఉల్ వజూద్ని అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు అంటే ఇతనిది ఇంకొక పేరు ఉంటుంది. ఇదే గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే ఇతను ప్రతిపాదించిన పేరు ఇంకా కష్టం. బువజిత్ బుస్తామి. ఇతను ప్రతిపాదించాడు మొట్టమొదటిసారిగా ఈ ఐడియా. సో ఈ సిద్ధాంతం మనకి ఫస్ట్ టైం ఎక్కడ ఇతను ఇరాక్ చెందిన అతనండి. సో ఈ సూఫీ ఉద్యమం మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇరాక్లో ప్రారంభమైంది. ఎగ్జామ్లో అడుగుతాడు, సూఫీ ఉద్యమం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమయ్యింది? ఇరాక్లో ప్రారంభమయ్యింది. సూఫీ ఉద్యమం మొట్టమొదటి సూఫీ ఉద్యమకారుడు ఎవరు? ద ఫస్ట్ సూఫీ సెయింట్ ఎవరు అంటాడు. ఫస్ట్ సూఫీ సెయింట్ బేగం రబియా. బేగం రబియా అన్నమాట. సో మనకి సూఫీ ఉద్యమంలో ఏంటంటే శాఖలు ఉంటాయండి. సూఫీ ఉద్యమంలో చాలా శాఖలు ఉంటాయి అన్నమాట. సూఫీ ఉద్యమంలో చాలా శాఖలు ఉంటాయి. ఆ శాఖల్ని ఏమంటాము అంటే సిల్సిలాస్ అంటాం. ఈ పదం కొంచెం బాగుంది వినడానికి అనడానికి. సిల్సిలాస్ 4 సార్లు అంటుండండి, బాగుంది పదం సిల్సిలాస్. ఇట్లాంటివి బాగుంటాయి అంటే మనకి రైమింగ్ సిల్సిలాస్. సిల్సిలాస్. సో సిల్సిలాస్ మర్చిపోకండి, ఇది ఇంపార్టెంట్. సూఫీలో శాఖల్ని ఏమంటాము అంటాడు, సిల్సిలాస్ అంటాము అన్నాలి మనం. సో చాలా ఈ సిల్సిలాస్ శాఖలు సూఫీ ఉద్యమంలో చాలా శాఖలు మనకి ఆఫ్ఘనిస్తాన్లో ప్రారంభమవుతాయండి. ఆఫ్ఘనిస్తాన్లో ఈ సిల్సిలాస్ చాలా ప్రారంభమైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వస్తాయి ఈ సూఫీ శాఖలు. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి సూఫీ శాఖలు మనకి ముఖ్యమైనవి మనం కొన్ని చూసుకోవాలి. మొత్తం అసలు ఈ సిల్సిలాస్ అంటే సూఫీ ఉద్యమంలో మొత్తం సిల్సిలాస్ ఎన్ని ఉన్నాయంటే 14 శాఖలు ఉన్నాయండి. 14 సిల్సిలాస్ ఉన్నాయి. 14 సిల్సిలాస్. ఆ 14లో ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్లో ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంకి వచ్చాయి. భారతదేశంకి 14 సిల్సిలాస్ వచ్చినాయి అంటే రాలేదండి, అంటే శాఖలు. సూఫీలో కొన్ని శాఖలు మాత్రమే భారతదేశానికి వచ్చాయి. అందులో ముఖ్యమైనవి మనము చూసుకుంటాం. ముఖ్యమైనవి 5 అన్నమాట. అంటే ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సూఫీ ఉద్యమంలో మనము చూసుకున్నప్పుడు సూఫీ శాఖలు సిల్సిలాస్లో 5 శాఖలు. ఆ 14లో 5 అనేది ఇండియన్ హిస్టరీకి సంబంధం ఉంటుంది. ఆ 5 గురించి మనం కాస్త క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సూఫీ మతం. భక్తి ఉద్యమం మాదిరిగా సూఫీ మతం కూడా సాంఘిక మత రంగాల్లో ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసింది. భారత్లో తురుష్కుల పాలన నెలకొన్న తర్వాత సూఫీలు మన దేశానికి వచ్చారు. మానవుడు ప్రేమతో భగవంతుడిలో లీనం కాగలడు అనేది సూఫీ మత ముఖ్య సిద్ధాంతం. సూఫీలు ప్రేమకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇతర మతస్థుల పట్ల సహనంతో వ్యవహరించేవారు. సూఫీ ప్రవక్తల్లో కొంతమంది హిందూ మతం వల్ల ప్రభావితమయ్యారు. భగవంతుడిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయని సూఫీలు విశ్వసించారు. వీరు సంఘానికి దూరంగా ప్రత్యేక స్థలాల్లో నివసించేవారు. కర్మకాండలకు వ్యతిరేకంగా భక్తి ఉద్యమం ప్రారంభమైన విధంగానే మహ్మదీయ మతంలోని కొన్ని సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సూఫీ మతం ప్రారంభమయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇస్లాం మతంలో క్రియేషన్ అనేది నిషేధం అండి. క్రియేషన్ అంటే తయారు చేయడం నిషేధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం మతంలో ప్రొఫెట్ మొహమ్మద్ అల్లా ఒక్కడే మనకి క్రియేటర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మ్యూజిక్ తయారు చేస్తారనుకోండి, మ్యూజిక్ చేస్తున్నారనుకోండి, ప్యూర్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇస్లాంలో మ్యూజిక్ నిషేధం, సంగీతం నిషేధం. ఎందుకు? నువ్వు సంగీతం చేస్తున్నావు అంటే నువ్వు సృష్టిస్తున్నావు సంగీతంని. బట్ సృష్టికర్త కేవలం అల్లా మాత్రమే అంటే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్నట్లు అవుతుంది. సో అట్లాంటి కొన్ని నమ్మకాలు ఇస్లాంలో ఉన్న వాటికి వీళ్ళు వ్యతిరేకంగా వెళ్ళారనమాట. అంటే కొంచెం మతంలో కూడా మార్పులు రావాలి. సంగీతం వల్ల తప్పేంటి, యాక్చువల్లీ సంగీతం వల్ల ఇంకా మనం దేవుడికి దగ్గర అవ్వచ్చు అని చెప్పి మీకు సూఫీ సెయింట్స్ మీరు చూసుకున్నట్లయితే సంగీతం అనేది బాగా వీళ్ళు
చేస్తుంటారండి. ఆ సంగీత మనకు ఉంటాయి కదా ఆ సూఫీ సంగీతాలు. సో ప్రధానంగా వీళ్ళు సంగీతానికి బాగా ప్రాధాన్యత ఇస్తారు సూఫీ ప్రవక్తలు. ఓకే, మనం ఒక్కొక్కరు ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సూఫీలు ఉపవాసాలు అంటే మనకి వీళ్ళు ఇక్కడ ఏమని చదువుకున్నాం మనము, ఈ హిందూ మతంలో కూడా హిందూ మతం వల్ల కూడా వీళ్ళు ప్రభావితం అయ్యారు అని చూసుకున్నాం కదండి. సో అందుకని చేత సూఫీలు ఇంకా మన హిందువుల ప్రభావం పడింది, ఇంకా హిందూ ప్రభావం పడితే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూఫీ మతస్థుడు వెళ్ళి ఒక హిందూ మతానికి చెందిన అతని దగ్గర కలిసి మాట్లాడాడు అనుకోండి, ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు. 6వ నిమిషం అంటాడు హిందూ మతస్థుడు, ఏందయ్యా సూఫీ నువ్వు అంతా బాగుంది కానీ నీకు అంతా బాగున్న పేరెందుకు రావట్లేదు అంటే నీకు అనుగ్రహం లేదయ్యా, దైవం అనుగ్రహం లేదు. సూఫీ అతను అంటాడు, అయ్యా ఎట్లా చెప్పయ్యా నాకు దేవుడు అనుగ్రహం ఎట్లా అంటాడు. నువ్వు ఉపవాసం చేయవయ్యా అంటాడు హిందువుడు. ఎన్ని రోజులు ఉపన్యాసం చేయాలంటే సోమవారం చెయ్యి, ట్యూస్డే చాలా ముఖ్యం, ట్యూస్డే చేయి ఉపన్యాసం, బుధవారం చాలా మంచిది చేస్తే, గురువారం నువ్వు చేస్తే ఇంక నీకు తిరుగు ఉండదు, నువ్వు ఫ్రైడే చేస్తే ఇంక నీకు ఎదురు ఉండదు, సాటర్డే చేస్తే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తావు అంటాడు. ఆదివారం కూడా చేస్తే బాగుంటుంది, అప్పుడు అంటాడు అనమాట, ఆదివారం కూడా నేను చేస్తే ఉన్నత స్థితి నుంచి పోతాను అంటాడు అనమాట. సో మనకి హిందూ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇతను ఉపవాసాలు ధ్యానం లాంటివి కూడా హిందూ ఆచారాలని పాటించారు ఈ సూఫీలు. భారత్లో ముఖ్యంగా 3 సూఫీ శాఖలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది చిస్తీ శాఖ. ఈ శాఖ వారిని ఈ చిస్తీ శాఖకు అధిపతి ఎవరంటే అజ్మీర్కు చెందిన మొయినుద్దీన్ చిస్టీ, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ, వెరీ ఫేమస్ అండి. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. భక్తి సంగీతంతో భగవంతుడి సాన్నిధ్యం పొందవచ్చని చిస్తి విశ్వసించారు. సుప్రసిద్ధ కవి అమీర్ ఖుస్రో సహా అనేక మంది ఈయన అనుచరులు. ఎవరు అనుచరులు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి అనుచరులు. సో చిస్తి అనుచరులు ఎక్కువగా ఢిల్లీ ప్రాంతంలో ఉన్నారు. మనం ఇప్పుడు ఏమనుకున్నాం ఇక్కడ చూడండి, మళ్ళీ సూఫీల్లో రెండో శాఖ నాయకుడు ఎవరు అంటే షేక్ షహాబుద్దీన్. మళ్ళీ వీళ్ళ గురించి క్లియర్గా చూస్తాను అండి, నేను టెక్స్ట్లో మీకు చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ వినండి. సూఫీల్లో రెండో శాఖకు నాయకుడు ఎవరు అంటే షేక్ షహాబుద్దీన్ సుహ్రవర్ది. ఈయన శిష్యులు ఎక్కువగా సింధు ప్రాంతంలో ఉన్నారు. 3వ సూఫీ శాఖ గురువు ఎవరంటే ఫిర్దౌసి. ఈ ఫిర్దౌసి అనుచరులు ఎక్కువగా బీహార్ ప్రాంతాల్లో ఉన్నారు. నిజాముద్దీన్ ఆలియా కూడా సూఫీ మత గురువుల్లో ముఖ్యులు. సూఫీ నాయకులు సమానత్వాన్ని ప్రవచించారు. బడుగు వర్గాలకు చెందిన రైతులు, కార్మికులు, కూలీలను కూడా వీరు ఆకర్షించారు. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సూఫీ ఉద్యమం గురించి. హైదరాబాద్లో అయితే మళ్ళీ వాన బాగానే స్టార్ట్ అయిందండి. ఇన్ కేస్ ఒకవేళ టచ్ వుడ్ అంటాం అనమాట, అంటే జరగద్దు అట్లా, కానీ వాన ఒకవేళ పడి పవర్ పోతే మీరు వర్రీ అయిపోద్దండి. ఒకవేళ వాన పడి ఒకవేళ ఆగిపోయినా ఆల్మోస్ట్ మనకి ఎట్లా టైం అనేది కొంచెం అయింది కాబట్టి మేబీ మనం రేపు కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ అంటే ముందే చెప్తే మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు, లేకపోతే మళ్ళీ రకరకాలుగా ఏదో ఇట్లా వస్తుంటాయి బబుల్స్. ఈ కమెంట్ పెడతారు అందరూ, భలే విచిత్రంగా అనిపించింది అనమాట. నో ఆడియో అంటారు ఒకరు నో వీడియో అంటారు, ఒకరు ఏమైంది సార్ అంటారు, ఒకరు ఉన్నారా అంటారు, ఒకరు 108 కాల్ చేయాలి